ప్రపంచ నేర చరిత్రలో పోలీసుల్ని కూడా ఆటాడుకున్న నేరస్తుడు ఎవరు? మనుషులను నమ్మకంతో దగ్గర చేసుకుని ప్రాణాలు తీసిన హంతకుడు ఎవరు? ఒక మనిషి పాములాగా ఎలా మారతాడు? నిశ్శబ్దంగా దగ్గరికి వచ్చి వేటాడి మాయమైపోతాడు. ఆ పేరు చార్లెస్ శోభరాజ్. సీరియల్ కిల్లర్, మాస్టర్ మైండ్, మోసగాడు, పోలీసుల కళ్లముందే తప్పించుకున్న మాయగాడు. అందుకే ప్రపంచం అతన్ని ది సర్పెంట్ అని పిలిచింది. పదుల సంఖ్యలో పర్యాటకులు ఎందుకు అతని బలయ్యారు? అత్యంత భద్రతగల తిహార్ జైలు నుంచే ఎలా నడుచుకుంటూ బయటికి వెళ్లాడు? ఈరోజు ఈ మానవ పాము వెనుక ఉన్న వెన్నులో వణుకు పుట్టించే నిజాలు తెలుసుకుందాం. బాల్యం, నేరాల విత్తనం. 1944 వియత్నాం. ఒక విచ్ఛిన్న కుటుంబంలో పుట్టాడు చార్లెస్ శోభరాజ్. తండ్రి భారతీయుడు, తల్లి వియత్నాం మహిళ. చిన్నతనంలోనే తండ్రి వదిలేసి వెళ్లిపోవడం అతని మనసులో కోపం, ద్వేషం, అభద్రత నింపింది. తల్లి వెంట ఫ్రాన్స్ చేరాడు. కాని అక్కడతని జీవితం మారలేదు. అది మరింత చీకటిగా మారింది. చిన్న దొంగతనాలు, మోసాలు, జైలు గదులు. కాని జైలు అతన్ని మార్చలేదు. జైలు అతన్ని పెంచింది. ఎలా అబద్ధం చెప్పాలి, ఎలా నమ్మకం సంపాదించాలి, ఎలా పోలీసులను మోసం చేయాలి అన్నీ అక్కడే నేర్చుకున్నాడు. అతని అసలైన ఆయుధం బలమైన మెదడు, మాయమాటలు, మనిషిని చదివే శక్తి. బికినీ కిల్లర్, పామువేట. 1970వ దశకం. ఆసియా దేశాలు హిప్పీలతో నిండిపోయిన కాలం. థాయిలాండ్, నేపాల్, భారతదేశం. స్వేచ్ఛ కోసం వచ్చిన పర్యాటకులు, కాని మరణం కోసం ఎదురుచూస్తున్నారన్న సంగతి వారికి తెలియదు. శోభరాజ్ తనని రత్నాల వ్యాపారిగా పరిచయం చేసేవాడు. చిరునవ్వు, స్నేహం, సహాయం, అలా నమ్మకం గెలుచుకుని డ్రగ్స్ ఇచ్చి అపస్మారక స్థితిలోకి నెట్టేవాడు. తర్వాత నిశ్శబ్దంగా, కిరాతకంగా ప్రాణాలు తీసేవాడు. వారి పాస్పోర్ట్లు దొంగిలించి, ఫోటో మార్చి వాళ్లే అయిపోయేవాడు. బీచ్లలో బికినీలు ధరించిన పర్యాటకుల శవాలు. అందుకే ప్రపంచం అతన్ని బికినీ కిల్లర్ అని భయంతో పిలిచింది. తిహార్ జైలు, మాస్టర్ మైండ్ ఎస్కేప్. 1976 చివరికి భారత్లో పట్టుబడ్డాడు. తిహార్ జైలు, 12 ఏళ్ల శిక్ష. కాని అసలు భయం అక్కడ కాదు. థాయిలాండ్ అతన్ని కోరుతోంది. అక్కడ అతనికి ఎదురయ్యేది మరణశిక్ష. అప్పుడే శోభరాజ్ మరోసారి పాములాగా ఆలోచించాడు. పుట్టినరోజు పేరుతో జైలు గార్డులకు విందు, మిఠాయిల్లో మత్తుమందు. గార్డులు నిద్రపోగానే తాళాలు తెరుచుకుని నడుచుకుంటూ బయటికి వెళ్లిపోయాడు. కాని షాక్ ఏంటంటే కావాలనే మళ్లీ పట్టుబడ్డాడు. ఎందుకంటే కొత్త శిక్ష పడితే థాయిలాండ్ ఎక్స్ట్రడిషన్ టైం అయిపోతుంది. ప్రాణాలు కాపాడుకోవడానికి చట్టాన్నే మోసం చేసిన మాస్టర్ ప్లాన్ ఇది. 2003లో నేపాల్లో మళ్లీ పట్టుబడ్డాడు. జీవిత ఖైదు. ఎన్నో ఏళ్ల తర్వాత వయసు, అనారోగ్యం కారణంగా 2022లో విడుదల. ఈ రోజు చార్లెస్ శోభరాజ్ ఫ్రాన్స్లో స్వేచ్ఛగా జీవిస్తున్నాడు. చట్టాన్ని మోసం చేయవచ్చు, కాని చరిత్రను కాదు. అతను ఎప్పటికీ గుర్తుండిపోతాడు, మనిషి రూపంలో పాముగా. చార్లెస్ శోభరాజ్ నేరాల శైలి చాలా విభిన్నంగా మరియు భయంకరంగా ఉండేది. అతను నేరాలు చేసిన పద్ధతిని క్లుప్తంగా ఇలా చెప్పవచ్చు. 1. పర్యాటకులే టార్గెట్. అతను ప్రధానంగా ఆసియా దేశాలకు, థాయిలాండ్, నేపాల్, ఇండియా వచ్చే పాశ్చాత్య దేశాల పర్యాటకులను, ముఖ్యంగా హిప్పీలను టార్గెట్ చేసేవాడు. 2. స్నేహం, ముసుగు. తాను ఒక రత్నాల వ్యాపారిగా, జెమ్ డీలర్ పరిచయం చేసుకునేవాడు. పర్యాటకులకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు సహాయం చేస్తూ, పార్టీలు ఇస్తూ వారి నమ్మకాన్ని గెలుచుకునేవాడు. 3. స్లో పాయిజనింగ్. నమ్మకం కుదిరాక వారికి ఆహారంలో లేదా డ్రింక్స్లో మత్తుమందులు లేదా విషం కలిపి ఇచ్చేవాడు. దీంతో వారు జబ్బు పడినట్లు అయిపోయేవారు. నిన్ను నేను కాపాడతాను అని నమ్మించి వారిని తన ఆధీనంలో ఉంచుకునేవాడు. 4. గుర్తింపు దొంగతనం. బాధితులు అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు వారి డబ్బు, విలువైన వస్తువులతో పాటు పాస్పోర్ట్లను దొంగిలించేవాడు. ఆ పాస్పోర్ట్లో ఫోటో మార్చి తాను వేరే దేశాలకు ప్రయాణించడానికి వాడేవాడు. 5. కిరాతక హత్యలు. వారు ఎక్కడ పోలీసులకు తన గురించి చెబుతారో అనే భయంతో లేదా మందు మోతాదు ఎక్కువై వారు చనిపోయినప్పుడు ఆధారాలు దొరకకుండా వారిని కాల్చడం, నీటిలో ముంచడం వంటివి చేసి చంపేసేవాడు. క్లుప్తంగా చెప్పాలంటే నమ్మించడం, గ్రేటర్ దేన్ మత్తు ఇవ్వడం, గ్రేటర్ దేన్ దోచుకోవడం,
గ్రేటర్ దెన్ చంపడం. ఇది అతని ఫార్ములా. ఈ కథ మీకు ఏం చెబుతోంది? తెలివితేటలు నేరాల కోసం వాడితే అవి ప్రపంచానికే ప్రమాదం. ఇలాంటి నిజ జీవిత క్రైమ్ కథలు కావాలంటే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో భయంకరమైన కేసుతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.